రేషన్ కార్డుల విషయంలో అపోహలు నమ్మవద్దన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ మొదలు కానుందని తెలిపారు. ఖమ్మం జిల్లా బనిగండ్లపాడులో బట్టి పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అదనంగా కొత్తగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాము. చాలా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు. ఇలా హాలు ఇస్తారు, నీళ్ళు ఇస్తారు. ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారైతాయి, గ్రామ సభలోనే తయారైతాయి. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హతున్నటువంటి అందరూ పేర్లు రాస్తారు, అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా విషయం ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మరి వాళ్ళ పేరు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం, ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం.